గడచిన సంవత్సరాలు నా స్వరాన్ని పెడచెవిన పెట్టావు, నీ మనసుకు తోచినట్టు నడిచావు. కనీసం ఈ సంవత్సరమైనా నీవు నా స్వరం వెతుకుతావా, నా మాటకు విధేయత చూపడానికి మొదలు పెడతావా? నీతో చాలా మాట్లాడి నీ ద్వారా నేను కొన్ని సాధించాలనుకున్న కార్యాలు ఉన్నాయి నా కుమారుడా, నా మాట వింటావా అని అడుగుతున్నాడు ఈవేళ. కనీసం ఈ సంవత్సరం నుంచైనా నాకు లోబడతావా? మళ్ళొక్కసారి నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకుంటావా? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినుట ఎంత మేలు. నువ్వు అనుకున్నాయి, నువ్వు సాధించేయని అల్పమైనవిరా, నీ ద్వారా నేను గొప్పవి చేయాలనుకుంటున్నాను నాన్న. ఇప్పుడు నువ్వేదో పొందుకున్నవన్నీ అల్పమైనవి, శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఎడల నూతన క్రియలు చేయాలనుకుంటున్నాను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీకు చేయాలనుకుంటున్నాను. ఏబు గ్రంథంలో అంటాడు ఈ మాట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేని కార్యాలు మన కోసం దాచిపెట్టాడు. మనం గ్రహింపలేని సంగతులు కూడా మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు.